అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రాణహాని ఉంది. ఏ క్షణమైనా ట్రంప్ని హతమారుస్తామని చెప్పి ఒకవైపు ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇరానియన్ స్లీపర్ సెల్స్ అంటే లెబనాన్, హెజ్బొల్లా, హమాస్ ఈ వ్యవస్థలు కానీ ఆ దేశాలు కానీ అక్కడ ఇరానియన్కి సంబంధించి స్లీపర్ సెల్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. వీరంతా కూడా కొంతమంది అమెరికాలో జీవనోపాధి కోసము అక్కడ ఆశ్రయం తీసుకుని ఉంటూ ఉన్నారు. అయితే నిన్న ఆయమాన్ అనేటువంటి ఒక యువకుడు ఇజ్రాయెల్కి సంబంధించి టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం, అమెరికాలో ఉన్నటువంటి టెంపుల్ ఇజ్రాయెల్ అనేటువంటి ప్రార్థనా మందిరంలోకి చాలా పెద్ద మొత్తంలో తన ట్రక్ మొత్తంలో కూడా పేలుడు పదార్థాలు నింపేసుకొని చేతిలో గన్లు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. సో అక్కడ ప్రతీకారం తీర్చుకుంటున్నాను అని చెప్పి ఇరాన్ లెబనాన్కి సంబంధించినటువంటి బాధితుల యొక్క ప్రతీకారం నేను తీర్చుకుంటానని చెప్పి ఆయమాన్ అంటున్నాడు. అసలు ఏం జరిగిందనంటే మిచిగాన్లోని టెంపుల్లో ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పైన అటాక్ జరిగింది. సో ఇక పేలుడు పదార్థాల వాహనంతో లోపలికి తీసుకెళ్లాడు వ్యక్తి. సో కాల్పులు జరిపే ప్రయత్నం కూడా చేశాడు ఆయమాన్ గజ్లే. సో పోలీసుల కాల్పులో ఆయమాన్ ఇప్పుడు మరణించినట్టు తెలుస్తోంది. యుద్ధంలో లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేయడంతో ఆయన కుటుంబం మొత్తం కూడా లెబనాన్లో చనిపోయింది. లెబనాన్లో తన కుటుంబం మొత్తం కూడా చనిపోవడంతో ఇప్పుడు దానికి ప్రతీకారంలో భాగంగా తన కుటుంబాన్ని కోల్పోయినటువంటి ఈ వ్యక్తి సో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలి, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థన మందిరం పైన దాడి చేయడానికి పేలుడు పదార్థాలతో గన్తో వెళ్ళిపోయి ఫైరింగ్కి తెరలేపాడు. అయితే ఈ ఫైరింగ్ పసిగట్టిన పోలీసులు వెంటనే ఆయన అదుపులో తీసుకున్నారు. స్పాట్లోనే ఆయన పైన కూడా పాయింట్ బ్లాంక్లో పేల్చడంతో హతమై స్పాట్లోనే మరణించాడు. దాడికి ముందు కుటుంబీకుల ఫోటోలను కూడా స్టేటస్ పెట్టాడంట. సో ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం ఆయమాన్ గజ్లే తన ఫోటో కనబడుతోంది. సో తన ఫోటోలో చూస్తుంటే చాలా క్లియర్గా ఆయన లెబనాన్కి సంబంధించినటువంటి దాడిలో తన కుటుంబం మరణించిన తర్వాత ఆయన దాడి చేసినటువంటి వ్యక్తి స్లీపర్ సెల్ అని చెప్పి ఇప్పుడు అమెరికా చెప్తోంది. ఎస్, ఇక్కడ మన ఫోటోలో చూస్తున్నాం. సో తన పాప సో వాళ్ళ ఫోటో స్టేటస్ పెట్టుకున్నాడు. వాట్సాప్ స్టేటస్ కింద వాళ్ళ ఫొటోస్ పెట్టుకున్నాడు ఆయన. సో తన పాప, పిల్లల్ని, భార్య, పిల్లలందరినీ కూడా ఈ లెబనాన్లో ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ మూలంగా చనిపోయారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా స్టేటస్ కూడా పెట్టుకున్నాడంట. సో ట్రంప్ ఉంటున్నటువంటి ఒక గెస్ట్ హౌస్ పైన గతంలో ఒక వ్యక్తి గన్తో వెళ్ళడం, ఆ తర్వాత ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు తనని పేల్చడం, సో ఆ తర్వాత ఇరానియన్ గవర్నమెంట్, ఇరానియన్ సుప్రీం లీడర్, ఇరానియన్కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ కూడా పలుమార్లు అంతకంతకి అనుభవించక తప్పదు, మీరు అలీ ఖమేనీని అంతమొందించారంటే ప్రతి రక్తపు చుక్కకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అంత తాలూకా పర్యావసనం ఎదుర్కోవాలి.